ఆహా, ఎవరి స్వప్నదున్నది రంభా ఊర్వశి మేనగా సర్వన్నేలా ఉంది. ఈ అందం నాకు సొంతమైతే ఎంత బాగుందో. కాదే పడుచు బంగారమ్మా, నేను చూసిన తర్వాత నాకు ఎదురైన తీయని ప్రేమిస్తున్నే ఈ ప్రకాశం చాలా తక్కువ అంచనా. నేను కోరుకుంటే ఇలాంటి అందగత్తు నా కోసం క్యూలో వెయిట్ చేస్తారు. ఆ మాత్రం తెలియదా నీలోని అందాన్ని? లేదా ఏం చేస్తావు పేరే? పిల్లు నీ కేకలు వేని హీరో వస్తాడు చూస్తా. కానీ వస్తే వాడిని అడ్డు తొలగించి నిన్ను నా వెళ్ళు అనగానే వెళ్ళడానికి నేను వెర్రి వెంగళప్పని కాదు, నేను కన్ను పేర కౌగులించుకొని అప్పుడు వెళ్తా. నీలాగే ఎంతో మంది బెదిరిపడి చివరికి కుక్క చేశారు. నువ్వు వెళ్ళు అనగానే నాలుగు కాలవాపంతో ఇక మర్యాదగా నా కోవిల్లో కలిగిపో. త్రేతాయుగం కాదు, కలియుగం అంటే కంపేరేగం. నీలాంటి అందగత్తలు అర నిమిషానికి ఒకరంటే ఎంజైతుంది. ఈ ప్రకాశం చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ముందు నీ దేహాన్ని శుద్ధి చేస్తా, అంత సుఖాలను చెప్తామా? లేదా నీ పాలిట మృత్యువుని మర్యాద కట్టు తప్పుకో. అడ్డు వచ్చిన వాడిని అడ్డంగా నరకడమే కానీ అడ్డు పలవడం ఈ అజయ స్త్రీలోనే లేదు. నందిని నీకేం భయం లేదు. ఆహా, ఈ హీరోయిన్కి హీరో అన్నమాట. నీలాంటి హీరోల్ని హీరో చేసిన వాడిని. ఆఫ్టర్ నువ్వెంత ఉన్న నీ నోటితో మీరు సామాన్యుడు కాదని తెలిసకపోతే నాకే అజయ్ కాదు. అజయ్, ఈ ప్రకాశం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఈ సిటీని గడగడ నడుస్తున్న శంకర్ నిన్నో అన్న శంకర్ గారిని ఒక్కరిని అర్థంగా తగినరికి ఈ సిటీకి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. ఇప్పుడు